కోస్తా ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా తెనాలిలో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి సేవలు చిరస్మరణీయమని ఐఎంఏ వైద్యులు పేర్కొన్నారు. డాక్టర్ కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొని చదలవాడ కృష్ణయ్య చౌదరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బోసు రోడ్డులోని ఐఎంఏ కార్యాలయంలో డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి వర్ధంతిని నిర్వహించారు. డాక్టర్ కృష్ణయ్య చౌదరి చిత్రపటానికి ఐఎంఏ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పేరట గోల్డ్ మెడల్ను ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ డాక్టర్ వడ్లమూడి బాబుకి అందజేశారు. తెనాలి ఐఎంఏ శాఖ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక, జాయింట్ సెక్రటరీ డాక్టర్ చందు ఉదయభాస్కర్, కోశాధికారి డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, డాక్టర్ నీలిమ, డాక్టర్ చరిత తదితరుల చేతుల మీదుగా డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి దక్షిణామూర్తి, డాక్టర్ విశ్వమోహనరావు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ సోమశేఖర్, జేవి సుబ్బారావు, డాక్టర్ మాధవి, డాక్టర్ సరోజిని, డాక్టర్ నీలిమ తదితరులు పాల్గొన్నారు. చదలవాడ కృష్ణయ్య చౌదరి గారు, ఆయన దగ్గర నేను మా గురువు గారు టిఎస్ న్యాయమూర్తి గారు ఆయన ట్రీట్మెంట్ విషయంలో నేను దాదాపు ఒక 6 నెలల వరకు ఆయన హాస్పిటల్లో ఈయన నారాయణమూర్తి గారితో ఉండి ఈయన సేవలు నేను స్వయంగా చూశాను. ఈరోజు ఆయన స్మారక ఉపన్యాసం దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు చదలవాడ కృష్ణ చౌదరి గారు చాలా కాలం నుంచి పరిచయం. మన తెనాలి వాస్తవ్యులైన డాక్టర్ బాబు గారికి బహుకరించడం అయినది. ఇవాళ ఆయన తెనాలి ప్రముఖ వైద్యులందరికీను ఆయన సైకియాట్రీ నందు ఉన్న కొన్ని కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద చేయటం మాకు క్లాస్ చెప్పడం జరిగింది. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారిని మరొకసారి స్మరించుకుంటూ 1919 జన్మించి స్వాతంత్రానికి ముందలే స్వాతంత్రం అప్పుడు 1946, 45, 46, 47 ఎంఎస్ జనరల్ సర్జరీలో పట్టా పుచ్చుకుని మొట్టమొదటి హాస్పిటల్ని తెనాల్లో ప్రారంభించి ఆ రోజుల్లో మెడ్రాసో, బాంబేనో, ఢిల్లీనో వెళ్లకుండా ఈ గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో ఇక్కడ హాస్పిటల్ని స్థాపించి ఆయన సొంతంగా కష్టపడి స్థాపించి ఇవాళకి ఓ విధంగా ఆయన డాక్టర్స్ తాలూకా ఫ్యాక్టరీ స్థాపించారని చెప్పాలి. మొదటి తరం, రెండో తరం, మూడో తరం కూడా డాక్టర్లు వాళ్ళు ఎంతోమంది ఆయన ద్వారా వచ్చి తరాన స్ఫూర్తి పొంది ఇప్పుడు తరంలో కూడా మన తెనాల్లో ఉన్న ప్రఖ్యాత హాస్పిటల్లో వైద్యులుగానే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల మంచి వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. వడ్లమూడి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు కూడా అమెరికాలో చాలా రేర్ సైకియాట్రిస్ట్, అంటే చైల్డ్ సైకియాట్రిస్ట్ మరియు ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్.